నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. దేవాలయాలపై జరుగుతున్న దాడులపై చర్యలు చేపట్టిన ప్రభుత్వం. హోంశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. తెలుగుదేశం పార్టీ జాతీయ క్రమశిక్షణ సంఘం చైర్మన్ గా బచ్చుల అర్జునుడు ఎంపిక. ప్రమాణ స్వీకారం చేయించిన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు. కనకల్ తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా. రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. దళితులపై ఏపీ సీఎం జగన్ కపట ప్రేమ చూపిస్తున్నారు. మండిపడ్డ మాజీ ఎంపీ హర్ష కుమార్. విజయవాడలో శ్రీ జగదాంబ సమేత పరమేశ్వర స్వామి ఆలయంలో దుండగులు దాడి. పురాతన విగ్రహాలపై దాడి చేయడాన్ని గుర్తించిన ఆలయ అధికారులు. ఇక ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్ సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం చేరుకుని కోదండస్వామి ఆలయ పరిసరాలను పరిశీలించారు. విగ్రహ ధ్వంసం ఘటన గురించి అధికారులను, అర్చకుల దగ్గర వివరాలు అడిగి తెలుసుకున్నారు. రామతీర్థం ఘటన బాధాకరమని, దీని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. బాబు హయాంలో ఆలయాలను కూల్చినప్పుడు గుర్తుకులేని దేవుడు ఇప్పుడు గుర్తుకొచ్చాడా అంటూ విమర్శించారు. మతాలను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు పాపాలు చేశారు కాబట్టే వెంకటేశ్వర స్వామి ఓడించారని వ్యాఖ్యానించారు. ఇక రామతీర్థం ఘటనపై పోలీసుల విచారణ జరుగుతుందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లంపల్లి తెలిపారు. దేవుడి విగ్రహాలు ధ్వంసం చేయడం క్షమించరాని నేరమని, ఈ ఘటన వెనుక ఉన్న వారిని శిక్ష తప్పదని బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. అనేది చూడడానికి పర్సనల్ గా పర్యవేక్షించి మా అధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు మా కమిషనర్ గారు, ఇతర అధికారులు ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది అధికారులు ఉన్నారు. వాళ్ళతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఏ విధంగా ఈ సంఘటన జరిగింది, ఈ సంఘటన జరిగిన దాని మీద ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా ఆగమ శాసనం ప్రకారం ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద ఈరోజు మా మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు మేమంతా కలిసి ఇక్కడ రావడం జరిగింది. దాని మీద చూసి ఉదయం చాలా బాధేసింది. ఆ టెంపుల్ చూసిన తర్వాత అటువంటి దుర్మార్గ కార్యక్రమం ఏ మనిషి కూడా చేయకూడని పనేది. మనిషి వేషంలో ఉన్న మృగం చేసే విధంగా మనకి ఈరోజు ఆ కార్యక్రమం చేపట్టడం చూడడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ సంఘటన ఉందో, రామతీర్థం అనేది ఒక ప్రత్యేక దేవాలయం. దీనికి మంచి ప్రతిష్ఠ ఉంది. దాన్ని మనందరం కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతగా చూడాల్సిన బాధ్యత ఉంది. ఏదైతే కొండ మీద రాముల వారి దేవాలయం ఉందో అది ఏకాంతంగా ఉండడం, దానికి కొంతమంది దుండగలు రాత్రిపూట్ల దొడ్డిదారు ఆ దేవాలయానికి వచ్చి విగ్రహాన్ని ధ్వంసం చేయడం అనేది మనందరం కూడా ఈ ప్రాంత వాసిగా, ఈ ప్రభుత్వంలో ఒక బాధ్యత గల మంత్రిగా ఎంతో బాధపడుతున్నాం. మనుషుల్ని క్రూరత్వంతో చంపుకోవడాలు చూసాము, కొట్టుకోవడాలు చూసాము, తిట్టుకోవడాలు చూసాము. కానీ దైవత్వాన్ని, సాక్షాత్తు మనందరికీ దైవమైన రామచంద్రబాబుని ఈ రకమైన నేను చేసిన విధానం చూస్తుంటే అసలు అతను మనిషా, చేసేవాడు మనిషా, చేయించేవాళ్ళు మానవ జన్మేనా అనిపిస్తుంది. ఇది క్షమించడానికి నేరం, దానికి శిక్ష తప్పదు. ఈ రోజుకొచ్చి, ఈ గంటకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, హోంశాఖ ఉన్నతాధికారులతో దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గిరిజాశంకర్, దేవాదాయ శాఖ స్పెషల్ కమిషనర్ అర్జున్ రావు, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యనార్, దేవాదాయ శాఖ అదనపు కమిషనర్లు, ఆర్జేసీలు, డీసీలు తదితరులు పాల్గొన్నారు. దుర్మార్గంగా దేవాలయాలు కూల్చేయడం, గోశాలని కూల్చేయడం,
దేవాలయ ఆస్తుల్ని వాళ్ళ బినామీలకి దారాదత్త చేయడం, ఇవన్నీ అనేక కార్యక్రమాలు చేపట్టి ఈరోజు ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా కూడా ముక్కుతూ ములుగుతూ రావడం జరిగింది. నిన్న వచ్చి ఇక్కడికి వచ్చి పగడ్బాలు పలుకుతున్నాడు. నిన్న ఇక్కడ ఈ దేవాలయం పరిణామంలో ముఖ్యమంత్రి గారి మీద, ఈ ప్రభుత్వం మీద కావాలని బురద జల్లే విధంగా. నేను హిందూ బంధువులందరికీ ఒకటి చెప్తున్నాను, మనందరం కూడా సమన్వయంగా ఉండాలా. తప్పకుండా దేవాలయాల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యత, ప్రతి గుడి మన బాధ్యతగా చూడాలి తప్ప దీన్ని రాజకీయం చేసే విధంగా, ఏదో ప్రభుత్వానికి ఇది అంటకట్టే విధంగా చేయడం అనేది చాలా బాధాకరం. చంద్రబాబు నాయుడు కంటే రాజకీయ అవసరం. రేపు స్థానిక ఎన్నికలు వస్తున్నాయనో, అదేవిధంగా రేపు తిరుపతిలో బై ఎలక్షన్ వస్తుందనో కావాలని మొన్నటిదాకా కులాలకి మతాలకి మధ్య చిచ్చు పెట్టాడు. చిచ్చు పెడతాను ప్రయత్నం చేశాడు, కానీ అతని వల్ల కాలేదు. ఇవాళ మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలని చెప్పని నిన్న మీరు విశాఖపట్నంలో దిగిన కాడి నుంచి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. చంద్రబాబు నాయుడు యొక్క ప్రవర్తన ఎలా ఉందంటే, విక్టరీ సింబల్ చూపెట్టడం, ఇటువంటి సింబల్స్ ఇవ్వడం. అంటే వచ్చే పర్యటన ఏంటి, వచ్చే కార్యక్రమం ఏంటి, ఏ విధంగా మనం ఇక్కడ కనపడాలన్న ఆలోచన లేదు. కేవలం రాజకీయ లబ్ధి కోసం ఏదో ఈ యొక్క విషయాన్ని పట్టుకొని రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నించే చంద్రబాబు నాయుడికి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను, అసలు నీకు దేవుడు అంటే నమ్మకం ఉందా? హిందూ సాంప్రదాయాలు నువ్వు పట్టించుకునే నీకు అలవాటు ఉందా? బూట్లతో పూజ చేసేవాడివి, దుర్మార్గంగా గుళ్ళు కూర్చు చేసినవాడివి, నువ్వు దేవాలయాల గురించి మాట్లాడేది, హిందూ సాంప్రదాయాల గురించి. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. తప్పకుండా ఈరోజు ఏదైతే మా అధికారులతో కూడా సంప్రదించి తప్పకుండా గౌరవ పెద్దలు బొత్స సత్యనారాయణ గారు కానీ ఇతర ప్రజాప్రతినిధులందరూ, స్థానిక ప్రజాప్రతినిధులందరితో కూర్చొని ఏ విధంగా దేవాలయాన్ని అభివృద్ధి చేయాలి, ఏ విధంగా జరిగిన సంఘటనని సంప్రోక్షణ ద్వారా కావచ్చు, ఆగమ సలహాదారుల యొక్క సలహాలు తీసుకుని ఈ గుడి యొక్క పవిత్రతను కాపాడదామని చెప్పి రావడం జరిగింది. దయచేసి నేను హిందూ బంధువులందరూ కూడా ఒకటే కోరుకుంటున్నాను, ఈ యొక్క సంఘటనని ఒక దురదృష్టన సంఘటనగా తప్పకుండా పోలీసు వ్యవస్థ కూడా చాలా పకడ్బందీగా దీని మీద ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. 100 రూపాయలు దోషులు అనేవాళ్ళు దొరుకుతారు. రామచంద్ర ప్రభుకి ఎవరైతే అన్యాయం చేశారో రామచంద్ర ప్రభు ఎట్టి పరిస్థితిలో ఊరికిన పరిస్థితుల్లో వాళ్ళ పాపం అనుభవించి తీరుతారు తప్పకుండా. నిన్న చంద్రబాబు నాయుడు ఇక్కడే చెప్తున్నాడు, నేను తిరుపతిలో అంత పెద్ద బ్లాస్ట్ అయినా కానీ నాకేమీ కాలేదు, వెంకటేశ్వరం దీవించాడని చెప్పని. నేను చెప్పాను, అదే వెంకటేశ్వరం దీవించుంటే కనుక అతను ముఖ్యమంత్రి అయి ఉండేవాడు. ఎందుకు ఓడిపోయాడు? అతను పాపాత్ముడు కాబట్టే, చంద్రబాబు నాయుడు పాపాలు చేశాడు కాబట్టే అతన్ని వెంకటేశ్వరం పనిష్మెంట్ తీసుకున్నాడు. తప్పకుండా ఈరోజు ఇటువంటి అమరావతిలో ఎన్టీఆర్ భవన్ కార్యాలయంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు అధ్యక్షతన క్రమశిక్షణా సంఘం చైర్మన్ ఎన్నిక జరిగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ క్రమశిక్షణా సంఘం చైర్మన్ గా గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ శాసనమండలి సభ్యులు బచ్చుల అర్జునుడు ప్రమాణ స్వీకారం చేశారు. అందుబాటులో ఉంటూ నైతిక విలువలతో కుల మత వర్గ ప్రాంతీయ తత్వాలకు అతీతంగా ఆదర్శవంతమైన సమాజం వరకు ప్రజా జీవితంలో ఉన్నత ప్రమాణాలు ప్రజాసేవి పరమావధిగా విశ్వాసంతో పాటిస్తూ పార్టీ పట్ల పూర్తి విధేయతతో నిబద్ధతతో పార్టీ ప్రతిష్టకు కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ నాకు జన్మనిచ్చిన అందుబాటులో ఉంటూ నైతిక విలువలతో కడప జిల్లా వెంపల్లె మండల పరిధిలోని ఆర్జీయూ కేటీ యూనివర్సిటీలోని ఇరుపులపాయ ట్రిపుల్ ఐటీలో 2020-21 ఏడాదికి సంబంధించి విద్యార్థులకు అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించారు. దీంతో వెబ్ కౌన్సిల్ కి విద్యార్థులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ ఆర్జీయూ కేటీ అడ్మిషన్ల ప్రక్రియ 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిష్టాత్మకంగా మొదటిసారిగా వెబ్ కౌన్సిలింగ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ర్యాంకుల వారీగా విద్యార్థులకు కౌన్సిలింగ్ పిలవడం జరుగుతుందని అన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇతరులకు ఇబ్బంది కలగకుండా అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు.
ఇంతవరకు ఉన్నటువంటి ర్యాంక్ హోల్డర్స్ వెంటనే రిపోర్ట్ చేయండి. మాజీ ఎంపీ బుట్టా రేణుక ఆదేశాల మేరకు స్థానిక బుట్టా ఫౌండేషన్ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిభ కలిగిన పేద విద్యార్థి గోవిందమ్మకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో అప్పటి కట్టుబాట్లను సాంప్రదాయాలను ఎదిరించిన ధీరవనిత సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. జయంతి సందర్భంగా మాజీ ఎంపీ బుట్టా రేణుక ఒక పేద విద్యార్థినికి సహాయం చేయడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేవీఆర్ కళాశాల వ్యాయామ అధ్యాపకురాలు రిటైర్డ్ ప్రిన్సిపల్ నాగరాజు, బుట్టా ఫౌండేషన్ మేనేజర్ రాజేష్, కోఆర్డినేటర్ హేమలత తదితరులు పాల్గొన్నారు. పూలే గారు మన సమాజానికి చేసిన సేవ, అదేవిధంగా ఆవిడ మూఢనమ్మకాలు, అదేవిధంగా సమాజంలో జరుగుతున్న వివక్ష వాటన్నిటి కూడా వ్యతిరేకంగా పోరాడారు. వాళ్ళ భర్త పూలే గారు మహాత్మారావు పూలే గారు వారి బాటలు నడిచి ఈవిడని పూలే గారే చదివించారు. ఈమె చదువుకొని దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా ఈమె మనందరికీ నిలబడింది. అందుకే ఆమె జయంతిని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా మనం నిర్వహించుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఆవిడ సావిత్రిబాయి పూలే 190వ జన్మదినోత్సవ సందర్భంగా ఈరోజు బుట్టా రేణుక గారి నివాసంలో కర్నూలులో జయంతి కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఆమె ఎంపీ గారు కర్నూలులో లేనప్పటికీ ఆమె ఉన్నట్టుగానే ఇక్కడ అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వడం అయితేనేమి, పేదలకు ఆర్థిక సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని పురస్కరించుకొని మనమిద్దరం ఇక్కడ సమావేశం కావడం అనేది ఒక మంచి విషయం. ఎందుకంటే సావిత్రిబాయి పూలేను మనం స్మరించుకోవడము అని అంటే వాళ్ళ సేవలను కూడా మనం ఒకసారి గుర్తులోకి తెచ్చుకోవాలి. మరి జ్యోతిరావు పూలే ద్వారా మలచబడినటువంటి రత్నము సావిత్రిబాయి పూలే. మరి ఆ రోజు అక్షరాస్యత అంతంత మాత్రంగా ఉండేటటువంటి చరిత్ర మనం వాళ్ళు ఎలా ఉన్నారో, వాళ్ళ జీవన విధానం ఎలా ఉందో మనము పుస్తకాల ద్వారా చూసినాం. కానీ లివింగ్ ఎగ్జాంపుల్ ఉంటారు ఇంకా మేడం. ఎట్లయితే సర్వింగ్ టు సొసైటీ లైక్ ఎనీథింగ్. అంటే ఎన్ని రకాలు చూడండి సార్, స్కూల్కి, పూర్కి, ఎంపవరింగ్ ఉమెన్స్కి, హెల్త్కి, యూత్ స్కిల్స్కి, వీవర్స్ అసోసియేషన్స్కి, ఇంకా ఎల్డర్స్, ఓల్డ్ ఏజ్, ఇన్ని రకాలుగా సేవ చేస్తుందంటే ఒక లివింగ్ ఎగ్జాంపుల్ సార్. ఆ ఎగ్జాంపుల్ని యూత్ కూడా అదే వాళ్ళ నరనరాలు జీర్ణించుకొని ఫ్యూచర్లో వెన్ దే డెవలప్ వైఎస్సార్ పార్టీ అధికారంలోకి రాగానే దాడులు, వేధింపులు ఎక్కువయ్యాయని టీడీపీ ఎస్సీ సెల్, బీసీ సెల్ నాయకులు తిరుపాల్ అశోక్ కుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సంబంధం లేని విషయంలో బీటెక్ రవిని అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. వైఎస్సార్ పార్టీ చేస్తున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఇలా చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. అనంతరం తాలూకా ఎస్సీ సెల్ నాయకుడిగా బోనాల కాశీనాథ్ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సొంత పనుల పైన వెళుతూ ఉంటే చెన్నైలో బీటెక్ రవి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇష్యూ పైన మరి ఈరోజు అరెస్ట్ చేస్తున్నారంటే ఇది కేవలం రాజకీయ కుట్రతో జరుగుతున్నటువంటి వ్యవహారాలు. బీటెక్ రవి ఫ్యూచర్లో పులివెందుల నుంచి పోటీ చేసేటటువంటి అభ్యర్థి. ఆయన ఎమ్మెల్సీ పత్తికొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎస్సీ నియోజకవర్గ అధ్యక్షులుగా నన్ను నియమించడం జరిగింది. ఈ పదవి రావడానికి కారణం వచ్చేసి మా నియోజకవర్గ సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారు, మా రాష్ట్ర నాయకులు తిరుపాల్ గారు, టీఎన్టీసీ జిల్లా అధ్యక్షులు అశోక్ గారు, వీళ్ళందరూ కృషి వల్ల ఈ నియోజకవర్గ అధ్యక్షులుగా మమ్మల్ని నియమించడం జరిగింది. ఇక ముందు ఈ పదవి బాధ్యతతో
నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ సమస్యలన్నిటిపైన ప్రతి మండలంలో మండల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి గ్రామస్థాయి కూడా సమావేశాలు ఏర్పాటు చేసి దళిత సమస్యలపైన ఈ వైసీపీ ప్రభుత్వంపై పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులపై దాడులు, అత్యాచారాలు, హత్యలు జరగడమే కాక దళితులపైనే దళిత ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ దళితులతో మా నాయకులతో చర్చించి మున్ముందు పార్టీ అధికారంలోకి రావడం కోసం మా వంతు కృషిగా పోరాడతామని చెప్పి దళితులను చైతన్యవంతులు చేస్తామని చెప్పి. అనంతపురం జిల్లా కనకల్ మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కనకల్ మండల అధ్యక్షుడు జయచంద్రారెడ్డి, కనకల్ మండల సిపిఎం కార్యదర్శి కోరి నాగరాజు మీడియాతో మాట్లాడుతూ కొంతమంది రైతులకు పీఎం కిసాన్ నిధి డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవ్వలేదని, రైతు భరోసా డబ్బులు కూడా చాలా మందికి రాలేదని తెలిపారు. అలాగే ఇన్పుట్ సబ్సిడీ కూడా అందలేదన్నారు. ఈ సందర్భంగా కనకల్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ గురుస్వామి, కనకల్ మండల వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్లకు వినతి పత్రాలను అందజేశారు. తర్వాత కనకల్ మండలం వ్యవసాయాధికారి రైతులతో మాట్లాడుతూ అందరి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా మాకు సహాయ సహకారాలు అందించాలని ఈ సభాముఖంగా వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఇప్పుడు ఏవో గారు మన గారు మాట్లాడారు. అలాగే 2018 ఇన్పుట్ సబ్సిడీ మన టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పాస్ అయిందండి బిల్లు. అండ్ అప్పుడు ఎలక్షన్లు వచ్చేసి రద్దు చేసినారు. తర్వాత మన సీఎం జగన్ అయినప్పుడు, జగన్ గారు వచ్చినప్పుడు అదే 2018 బిల్లుని నేను పాస్ చేస్తానని చెప్పేసి ఆమోదించడం జరిగింది. అయినా 2018 డబ్బులు అది ఏం సార్? అది అంటే అది ఫైనాన్స్ అదే సార్, దాన్ని దయచేసి దాన్ని కూడా జై జవాన్, జై జవాన్, జై కిసాన్. మన కేంద్ర ప్రభుత్వం వంటి వగైరా ఎలా ఉందంటే, రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న ఈ రైతుల పట్ల అన్యాయం జరుగుతున్న అంటే మన కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ఖరీఫ్లోన నష్టపోయిన రైతులకి ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇంతవరకు పడడం లేదు. అది పెద్ద రైతులకే పడతా ఉంది కానీ చిన్నగారు రైతులకి పడడం లేదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. అలాగే ఎంఆర్ఓ ఆఫీస్కి పోనీ, అగ్రికల్చర్ ఆఫీస్కి పోనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక్కరిపైన ఒకరు నెట్టుకుంటున్నారే కానీ బ్యాంకుల్లోకి పోండి అని చెప్తారు. బ్యాంకుల్లో పోతే మీరు అక్కడే పోయి చెక్ చేసుకోండి అని చెప్తున్నారు. జనాల్ని అక్కడికి ఇక్కడికి తిప్పించి పేద ప్రజల్ని చాలా మబ్బులు పెడుతున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒకటి తెలియజేస్తున్నాము, మీరు ఇన్ని రోజులైనా కూడా పెద్ద రైతులకే వేస్తున్నారు కానీ చిన్నకారు రైతులు ఏమి నష్టపోయిన రైతులకి మీరు కనిపించడం లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. అలాగే మనం ఢిల్లీలో జరుగుతున్న 39 రోజులు అయింది ఈ రోజుకి. ఢిల్లీలో 1,20,00,000 మంది పేదలు నిహారది అన్నం లేక నీళ్ళు లేక వర్షం వస్తే మన వర్షంలో తడిసి అలాగే ముద్దయి కూర్చున్నారు. వాళ్ళు రైతులను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పేసి మోడీ గారికి తెలియజేస్తున్నాం. అంతమంది ప్రజలు ధర్నా చేస్తుంటే కనీసం మీరు చీమ కుట్టినట్టయినా లేకుండా హెలికాప్టర్లు అక్కడ తిరుగుతారు ఇక్కడ తిరుగుతారు అని చెప్పేసి తిరుగుతూ ఉన్నారు. అలాగే మీరు ఎవరో దేవాలయాలు పగలకొట్టని చెప్పేసి రైతులను మభ్యపెట్టి రైతులకు ధర్నాన్ని వేరే విధంగా చూసేదానికి చెప్పేసి మీరు చాలా ఘోరంగా ఎవరో చేస్తే గుడిలు పగలు కొడితే వాళ్ళు పోయి ధర్నాలు చేయడం ఏమిటి, ఇక్కడ రైతులు ధర్నా చేస్తుంటే మీకు కనపడడం లేదని చెప్పేసి మోడీ ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. అలాగే ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ ఇప్పటికైనా మీరు దయచేసి రైతుల ఖాతాలో వేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా కోరుకుంటున్నాం. ఏపీ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు సీఎం జగన్, డీజీపీ గౌతమ్ సవాంగ్లే కారణమని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో హిందుత్వాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని, వరుసగా గుళ్లపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. అశోక్ గజపతిరాజు గురించి మాట్లాడే అర్హత లేని వాళ్లు కూడా ఈ రోజు విమర్శిస్తున్నారన్నారు. అశోక్ గజపతిరాజు కుటుంబం, వారి వంశం గురించి తెలుసుకుని మాట్లాడాలని చురకలు అంటించారు. దేవాదాయ శాఖ మంత్రి మాట్లాడే తీరు అప్రజాస్వామికమని, ముందు దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి వెల్లంపల్లి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ స్వామీజీలందరూ దేవుడు ఆస్తులు బతకలేదండి. చిన్న జీఆర్ స్వామి అంటే పెద్ద జీఆర్ స్వామి అంటే వాళ్ళు చాలా పోస్టులు. స్వరూపానంద స్వామి ఏం చేస్తాడండి? ఏ సంఖ్యను అవుతాడండి ఇక్కడ కూర్చొని? ముఖ్యమంత్రి నా చేతిలో ఉన్నాడంటే చెప్పొచ్చు కదా, వెళ్ళి తప్పు చేస్తాం నాయన బాబు అంటాడు, బాబు బాబు అని. బాబు తప్పు చేస్తాం చెప్పొచ్చు కదా, ఏం పిలుచుంటే కూర్చోండి. న్యాయం అంటారు సార్. ఇంకా నేను ఒరే అంటే తప్పు అంటావు, ఆ ఇష్టం మాట్లాడితే మీరు మాట్లాడరా. ఈ ప్రెస్ వాళ్ళు కూడా ధైర్యంగా రాసే ధైర్యం లేకపోతే కండి ఎట్లా వేస్తారండి. నేను మిమ్మల్ని కామెంట్ చేయట్లేదు, మీకు భయమే.
తప్పండి తప్పని చెప్తారండి. ముఖ్యమంత్రి క్రిస్టియన్, డీజీపీ క్రిస్టియన్, వాళ్ళందరికీ తెలిసే ఈ దాడులు జరుగుతున్నాయి. తెలిసే అన్నాను, చెప్పాను తీరు చెప్పాను కదా, తెలిసే జరుగుతున్నాయి అన్నది నా కామెంట్ అండి. ఎందుకు అన్న తప్పు, నా మాట తప్పు అయితే ఎందుకు పట్టుకోలేదని అడుగుతున్నాను. నేను అయిన బాగా చెప్పి తప్పు అన్నాడు, అయితే ఇన్ని నల్లబెట్టి ఒక్కడే అరెస్ట్ చేసావని అడుగుతున్నాను. ఎందుకు అరెస్ట్ చేయలేదు? పోలీసు చేత కాదండి, మన పోలీసుకున్న పేరు ఎక్కడా లేదని నాకు తెలుసు. ఎందుకు నిర్వీర్యం అయిపోయారు పోలీసులు? నేను విశాఖపట్నం విజయనగరంలో ఒక విషయం చెప్తూ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, పోలీసులు బ్యాడ్జీ పేరు రాసి పెట్టుకుంటారు, బ్యాడ్జీ ఇక్కడ నేను తీసేశారు, బ్యాడ్జీలు తీసేశారండి. ఎందుకు తీసేశారు అడిగాం మేము, మా అబ్బాయి అడిగాడు నిన్న, ఒక లేడీ మహిళా ఎస్ఐని ఏమో బ్యాడ్జీ తీసేవాడు నవ్వుతున్నాడు. అంటే మీ ప్రెస్లో దొరుకుతాయండి బ్యాడ్జీలు, చేస్తారు ఫోటోలు తీసేటప్పుడు దొరుకుతుంది కదా పేర్లు. ఏంటి అంతకారం ఏంటండి? చట్టం పెట్టుకోవాల్సిన పేరు తీసి జేబులో పెట్టుకుంటారా? అదే పోలీస్ డ్యూటీ. లారీలు అడ్డుకు పెడతారా? ఈ సాంప్రదాయం అండి, పద్ధతి అండి. వాళ్ళు పద్ధతి తప్పొచ్చు, నేను ఏదన్నా చిన్న మాట తప్పితే వాళ్ళు మీకు తేడా ఏంటి అడుగుతారు. ఎలాగండి దీనికి? విజయసాయి రెడ్డి ఎలా రెచ్చిపోతాడండి? ట్రస్టెడ్ అండి, ప్రగత భారత ట్రస్ట్. నెల్లూరు జిల్లా పెట్టుకొచ్చిన ట్రస్ట్ ఎక్కడికి పెట్టాడండి? ఇక్కడ బెదిరించి డబ్బులు, ట్రస్ట్ డబ్బులు ఎక్కడికి వస్తాయని తెలుసు మీకు? దళితులపై ఏపీ సీఎం జగన్ కపట ప్రేమ చూపిస్తున్నారని మాజీ ఎంపీ హర్ష కుమార్ అన్నారు. దళితులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో మాజీ ఎంపీ చేపట్టిన ఓదార్పు యాత్రలో భాగంగా కర్నూలు జిల్లాలో దళిత కుటుంబాలను పరామర్శించారు. పులివెందులలో హత్యలు జరుగుతున్నాయని, దీనిపై జగన్ ఎందుకు స్పందించడం లేదంటూ ప్రశ్నించారు. దిశా చట్టం వచ్చిన తర్వాత కూడా రాష్ట్రంలో దాడులు జరగడం ఆపలేదని, దాడులు ఆగడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దళితులపై ఎక్కడైనా దాడులు జరిగితే సహించమని ఆయన హెచ్చరించారు. అంతేనండి. రీపోస్ట్ మార్టం, ఫస్ట్ మార్టం, నాట్ రీపోస్ట్ మార్టం అంటే శవాన్ని తీసి వెలికి తీసి కనిపెట్టి చనిపోయిన శవాన్ని పోస్ట్ మార్టం చేశారు. అది పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఎవరు కంప్లైంట్ని రిజిస్టర్ చేశారంటే విఆర్ఓ కంప్లైంట్ని రిజిస్టర్ చేశారు. విఆర్ఓ ఇవ్వడం వల్ల పోస్ట్ మార్టం జరిగింది అనుకోవచ్చు. కానీ అసలు తల్లి ఇచ్చిన కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ వేసి ఆ ఎఫ్ఐఆర్ ద్వారా దోషుల్ని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది పోయి ఒక హత్యా నేరాన్ని కింద ఉన్న దోషుల్ని బయట తిప్పుతుందంటే గవర్నమెంట్, దానికి గవర్నమెంట్ ఉద్దేశం ఏంటి? ఈ రోజున ఇక్కడ మనం చూస్తున్న పరిస్థితులు చూస్తూ ఉంటుంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కూడా ఇవే పరిస్థితులు. దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, మైనార్టీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. దాడులు జరగచ్చు, ఎవడో ఎదవో కొన్ని దాడులు చేయొచ్చు, బట్ ప్రభుత్వం దాన్ని ఖండించి ప్రభుత్వం బాధితుల పక్షాన్ని ఆదుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం ఆ పని చేయట్లేదు. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఎగెనిస్ట్గా పనిచేసే పరిస్థితులు మనకు కనపడుతూ ఉన్నాయి. మొన్నే నేను అనంతపురం వెళ్ళాను, లాస్ట్ సండే నేను అనంతపూర్లో ఉన్నాను. అనంతపూర్లో వెళ్తే ఆ స్నేహలత అనే అమ్మాయిని, ఎంత చక్కటి అమ్మాయి అంటే నేషనల్ హాకీ ప్లేయర్ అమ్మాయి, ఆ అమ్మాయిని 1.5 సంవత్సరాల నుంచి ఏడిపిస్తూ ఉంటే పోలీసులకు 4 సార్లు రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్లో దేవతా విగ్రహాలపై దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహ ధ్వంసం ఘటన మరవక ముందే తాజాగా విజయవాడలో మరో ఘటన చోటు చేసుకుంది. విజయవాడలోని శ్రీ జగదాంబ సమేత పరమేశ్వర స్వామి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. పురాతన విగ్రహాలపై దాడి చేయడాన్ని గుర్తించిన ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఉద్దేశపూర్వకంగా ఎవరైనా ఈ పని చేశారా లేక విగ్రహం కింద పగిలిపోయిందా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. విషయాన్ని మనం వేరేగా చేయాలి అనుకుంటే అది వేరే, కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ని మీరు చూసి మాట్లాడి ఇదిగో అదేమైనా మనుషులు కొట్టినట్టుందా, లేదైనా ఈ 2 రోజుల్లో ఏమైనా జరిగిందా, లేదా 10 రోజులు మట్టి ఇదేమైనా ఇదైందా? ఇరిగిపోయిన మొక్క ఎప్పుడు మార్చిలోదండి, అది మార్చిలో ఇది సంవత్సరం రేపు అదే అని చెప్పేది, రేపు సంవత్సరం అంటారు. చూడండి ఇక్కడ
ఉయ్యూరు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒక్క నిమిషం అమ్మ, ఉయ్యూరు చాలా ప్రశాంతమైన వాతావరణం. మా దగ్గర ఒక్క నిమిషం అబ్బా, మా దగ్గర మొత్తం టోటల్గా ఇంచుమించుగా ఇక్కడ ఈ ఉయ్యూరుకు సంబంధించి 44 టెంపుల్స్ కానీ, చర్చెస్ కానీ, మసీదులు కానీ ఉన్నాయి. ప్రతిరోజు డే అండ్ నైటు మా వాళ్ళు అంతా కూడా చెక్ చేస్తూనే ఉన్నారు. ఆల్రెడీ ఈ ఇన్నోవేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అన్ని కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇప్పుడు 10 నెలల క్రితం ముక్కు ఏదంటే ఏం చెప్పండి సార్, విగ్రహాలే ఉండట్లేదు, ఆ మొక్కలు దొరుకుతాయి అంటారు, అంతే కదా మీరు అనేది. ఎట్లా సార్, ఎట్లా చెప్పండి. మళ్ళీ నేను నా వరకు నేను చెప్పాను, అదర్వైజ్ మీ ఇష్టం. మీరు దాన్ని నేను ఏమంటానంటే 10 నెలల క్రితం ఇష్యూని ఇప్పుడు మీరు ఇష్యూ రేట్ చేసి దాన్ని ఇప్పుడున్న సిచ్యువేషన్ని మీరు వేరేగా దాన్ని మాత్రం చేయకండి. 10 నెలల క్రితం ఈరోజు బయటకు రాస్తారు ఈ విషయం. 10 నెలలు వాళ్ళు ఎందుకు దాచిపెట్టారు? నాకేమి తెలియదు, విగ్రహం గురించి ఏమీ తెలియదు. నాకే ఆ విగ్రహం చూస్తే తెలుస్తుంది. నీకు తెలుసు కదా విగ్రహాల గురించి, నువ్వు డైలీ వెళ్తావు కదా గుడికి, నువ్వు డైలీ గుడికి వెళ్తావు కదా. ఆ విగ్రహాల మీద కొబ్బరికాయ కొడతారా? ఎప్పుడో చెప్తావు, నాకు ఎప్పుడు అయిపోయిందో చెక్ చేస్తారు. అలాగే సెక్యూరిటీ గార్డ్ కూడా ఉన్నారు. వీళ్ళు నవగ్రహాల్లో ఒక గ్రహమైనటువంటి కేతు గ్రహానికి చిన్న ఈ మోచేతి దగ్గర చిన్న రాయి తెచ్చి ఊడింది. అది కూడా ఇది ఇప్పుడే కాదు, ఇప్పుడు మార్చి నెల ముందరే అది విరిగిపోయినట్టుగా ఉంది. కొబ్బరికాయ కొడుతుంటే విరిగిపోయిందని చెప్పేసి అన్నారు. ఇవాళ మన వాళ్ళు దాన్ని స్టేట్ వైడ్ ఇష్యూ ఉందన్న ఉద్దేశం, దీన్ని ఏదో ఇదంటే మాత్రం. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెద్దగార్లపాడు టీడీపీ నేత పురంశెట్టి అంకుల్ కుటుంబంలో మరే విషాదం చోటు చేసుకుంది. అంకుల్ హత్యకు గురవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. మానసిక వేదతో అంకుల్ బామ్మర్ది శ్రీనివాస్ కుప్పకూలిపోయాడు. స్పృహ కోల్పోయిన కొద్దిసేపటికే మృతి చెందాడు. ప్రధానాంశాలు మరోసారి. దేవాలయాలపై జరుగుతున్న దాడులపై చర్యలు చేపట్టిన ప్రభుత్వం. హోంశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. తెలుగుదేశం పార్టీ జాతీయ క్రమశిక్షణా సంఘం చైర్మన్ గా బచ్చుల అర్జునుడు ఎన్నిక. ప్రమాణ స్వీకారం చేయించిన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు. కనకల్ తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా. రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. దళితులపై ఏపీ సీఎం జగన్ కపట ప్రేమ చూపిస్తున్నారు. మండిపడ్డ మాజీ ఎంపీ హర్షకుమార్. విజయవాడలో శ్రీ జగదాంబ సమేత పరమేశ్వర స్వామి ఆలయంలో దుండగుల దాడి. పురాతన విగ్రహాలపై దాడి చేయడాన్ని గుర్తించిన ఆలయ అధికారులు. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.